నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ రెవెన్యూ సదస్సులు దోహదం. తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. న్యాయవాదులకు ఆమోదయోగ్యంగా లేని చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ సమస్యలు దోహదపడతాయని తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో భాగంగా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన అర్జీలను సేకరించి వాటిని ఆన్లైన్ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను కూడా సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నందివెలుగు సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, పలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం తెనాలి మండలంలో కూడా ఈరోజే మొట్టమొదటి రోజు నందివెలుగు నుంచి ప్రారంభించుకుంటున్నాం మన రెవెన్యూ సదస్సుల్ని. ఈ రెవెన్యూ సదస్సుల్లో మనం మ్యూటేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అర్జీ ఏదైనా కానివ్వండి, రైతులకు సంబంధించిన సమస్యలన్నింటినీ అర్జీల రూపంలో తీసుకుంటాం. వాటిని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసి మనమే వాళ్ళకు ఒక ఆన్లైన్ రిసీట్ కూడా ఇస్తాం. నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఇందులో భాగంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. కుల నిర్మూలన అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని విశ్రాంత లెక్చరర్ పినపాటి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం తరువాత భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళిత సామాజిక హక్కుల కోసం కృషి చేశారని తెలిపారు. తెనాలి టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అత్తూట శరత్ బాబు మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేయాలని తెలిపారు. భారతదేశం యొక్క మొదటి చట్టం మరియు న్యాయ మంత్రిగా పనిచేసి అణగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోసుబాబు, కొమ్మురాయల్ ఈ సందర్భంగా మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఈరోజు స్థానిక మార్స్పేటలోని బీజేఆర్ కమిటీ కార్యాలయం ముందు ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. మరి ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి 68 ఏళ్ళైనా సరే తాడిత పీడిత వర్గాలకు ఇంకా రాజ్యాధికారం రాలేదనేటువంటిది బాధ. ఆ యొక్క అంశాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దళిత ఓడల్లో కానివ్వండి, దళిత బహుజనాలు కానివ్వండి, ఎలాంటి రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా పేరుకు మాత్రమే అధికారాన్ని ఇచ్చి ఆ కీ మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈరోజు కూడా వ్యవస్థ జరుపుతున్నటువంటి వైనం. ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక విభిన్నమైనటువంటి కుల మతాలకు అతీతంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి వెన్నెముకైనటువంటి భారత తొలి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూకి అందజేసే సమయంలో తాడిత పీడిత వర్గాలకు ఎన్నలేని కృషి చేసి ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు గారు, అలానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అనేకమైనటువంటి దళిత సంఘాల నాయకులు ఆ రోజు భారతదేశానికి ఆ బహుమతిగా అందించినటువంటి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ రాజ్యాంగం ప్రకారమే హక్కులు, అదేవిధంగా రాజ్యాంగం పరిగణనలో తీసుకొని ప్రభుత్వాలు అదేవిధంగా కోర్టులు కూడా న్యాయాలు చేస్తున్నాయి అంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం లిపి అలాంటిది. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ ట్రెజరర్ సిద్దల కమలాకర్,
సెక్రటరీ నల్కుర్తి సద్గుణరావు, అత్తోట శ్యామ్, నల్కుర్తి రమేష్, పినపాటి కొండలరాజు, బొంత ప్రేమ్ కుమార్, రావెల ప్రతాప్, బడుగు సురేష్, డాక్టర్ కుమార్, పినపాటి జనార్దన్, పినపాటి మణికుమార్, గాజులవర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంలో దేశవ్యాప్తంగా ఆయన్ని గుర్తు చేసుకొని అందరూ కూడా ఈరోజు ఘనంగా వర్ధంతి చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే రిజర్వేషన్ల వలన దళితులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా దళితులు, ప్రత్యేకంగా ఒక్క దళితులే కాదు ఎవరైనా కానీ అతని యొక్క స్ఫూర్తికి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడే వ్యక్తి కాబట్టి మనం కూడా ఒకసారి అతని జ్ఞాపం చేసుకోవడం మంచిదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మార్చిపేట మేకల సురేష్ గారి ఆఫీసులో జరుపుకుంటాం. చాలా సంతోషం. అంబేద్కర్ గారు దళిత పోరాటంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు, ఎదురు దెబ్బలు తిరిగి ఒక భారత రాజ్యాంగాన్ని రాస్తే నేటికి అవమానంగా, అవహేళనగా చూస్తున్నారు. ప్రపంచ దేశంలో అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా గుర్తిస్తే మన దేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది బాధాకరం. దళిత జాతుల్లో కూడా ఒక వర్గానికే చెందిన వ్యక్తిగా భావిస్తూ అది దురదృష్టకరం. అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు, మేకలను బలిస్తారే కానీ పులిని, సింహాన్ని బలివ్వరు ఎందుకని అని అడుగుతారు. మరి ఆ రకంగా పోరాట యోధుడు, పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులే ఈ దేశంలో నిరంతరం మనుగడ సాగించే విధంగా ఉంటారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ న్యాయవాదులకి ఇబ్బందులకు గురి చేసేలా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు తీసుకొచ్చినటువంటి న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఎక్కువ మొత్తాన్ని పాలసీ రూపంలో న్యాయవాదుల నుంచి వసూలు చేసేదిగా ఉందని, ఈ రెండు చట్టాలని వెంటనే రద్దు చేయాలని కోరుతూ విధులు బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టాలను వెనుకకు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమాన్ని బార్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, మదిర సురేష్, గుంటి సురేష్ కుమార్, కొండయ్య, కిషోర్ కుమార్, అబ్రహాం లింకన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ మేమందరం కూడా విధులు బహిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను అధ్యక్షులు బేతాల ప్రభాకర్ గారు నేతృత్వం వహించారు. దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల కోసం కొన్ని చట్టాలు చేయడం జరిగింది. అవి మాకు అనుకూలంగా లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కోర్టు విధులు బహిష్కరించమని చెప్పి బహిష్కరించి ఈ పోరాటంలో పాల్గొన్న న్యాయవాదులందరూ కూడా, ముఖ్యంగా అడ్వకేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటి ఆమోదయోగ్యంగా లేదు. అలాగే సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా న్యాయవాదులందరూ కూడా అది ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి దాన్ని వెంటనే సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేమందరం కూడా విజువల్ బహిష్కరిస్తా ఉన్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి సిటిఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కాంప్లెక్స్ లోని కార్యాలయంలో కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ సి రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలలో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణ టీడీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు దోహదపడుతుందని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని టీడీపీ నేతలు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, మొట్టమొదటి భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని మతాల కులాల వారు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు. అతను బ్రతుకున్నంత కాలం కూడా బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తూ వారు ముందు తరాలు వారు ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున మనమందరం కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే, ఈరోజు కూడా రిజర్వేషన్లు పొందగలుగుతున్నామంటే మహానుభావుడి ఆయన చలవే అని చెప్పని తెలియజేస్తూ, విభిన్న మతాలు, విభిన్న జాతులు, రకాలు, వర్ణాలు ఉన్నటువంటి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మతాలు, జాతులు, కులాలు అన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు, మతాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఏకతాటిపైకి నడిపించే దానికోసం ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక రాజ్యాంగం ఉంటే కానీ ఈ దేశాన్ని ఒకే తాటి మీద నడిపే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా కలిసి భారత రాజ్యాంగాన్ని రచించే దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు అహర్నిశలు శ్రమించి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ దేశానికి, ఈ దేశంలో పేదరికంగా అంటరానితనంగా ఉన్నటువంటి జాతులకి వారితో సమాజంలో ఉన్నటువంటి ఇతర జాతులతో కూడా సమానమైనటువంటి హోదాని, హక్కుని పొందేలాగా అవకాశాన్ని కల్పించే దానికోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతానగర్ బిఎస్ఏ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బొనిగెల ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పట్టణ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాముల నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్వయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ను ప్రపంచ దేశాలు అలాగే ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా గుర్తించారని తెలిపారు. సంపన్న వర్గాల పేదల చదువుల్లో కూడా అంబేద్కర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. ప్రపంచ మేధావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రప్రథములని కొనియాడారు. ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, దళిత ఉద్యమ నేతలు మేఘతోటి ప్రభాకర్, డాక్టర్ కనపర్తి బెనహర్, ఎండ్రపాటి అశోక్ కుమార్లు ప్రసంగించారు. బీఎస్పీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమంచి సునీల్ సందీప్, చెరుకుపల్లి నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్, సీనియర్ అంబేద్కరిస్ట్ భీమ్రెడ్ శేషు, న్యాయవాది మదిరా నాగేశ్వరరావు, బిఎస్ఏ సెంటర్ యువత పాల్గొన్నారు. మనకు మన భారతదేశానికి రాజ్యాంగము అని మనము దానికైతే ఒకసారి మనము గుర్తుంచుకుంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే వ్యక్తి మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారిని మనము ప్రపంచ మేధావులలో నైనాయిగా ఫస్ట్ వ్యక్తి అనుకుంటాం. ఎందుకంటే ఒక అట్టడుగు వర్గానికి సంబంధించి కూడా ఎన్నో అవమానాలు పడిగి కూడా ఆ రోజుల్లోనే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి డిగ్రీలు చదివి ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని ఒక మనిషి బలహీనుడైతే అతన్ని బలము చేకూర్చి అందరితో నలుగురితో సమానంగా చూడాలి, నా తరాలు వచ్చే వాళ్ళు కూడా నా ఫలాలు, నా ఆలోచనలు అందాలి అని ఆ రోజున ఆలోచించి మనకు నలుగురిలో కలిసి ఈ రోజులో ఉన్నామంటే దానికి మూలకారకులు ఆ యొక్క ప్రదాత, ఆ త్యాగ గుణం, ఆ దానగుణము, ఆ యొక్క ఆలోచన గుణం వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం మరి ఏ ఒక్కరికి, ఒక కులానికి, మతానికి, జాతికి సంబంధించినటువంటిది కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమే అని చాటి చెప్పినటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం. ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా మరి అందరూ సమానం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక, రాజకీయ
అసమానతలు ఉండకూడదు అనేటువంటిది మరి గ్రంథీకరించి ఈ భారతదేశానికి దశాదిశాన్ని నిర్దేశించినటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించలేదు. ఆయన యొక్క రాజ్యాంగం ఇంకా మనలోనే, ఆయన రాసిన రచనలు, ఈ రాజ్యాంగాన్ని మనం ఎంతకాలం అయితే మనం నేర్చుకుంటామో అంతకాలం ఆయన ఇంకా మన ఎందుకు బతికే ఉన్నాడని చెప్పి మనం విశ్వసిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు, ఒక సామాజిక ఒక కులానికి చెందినవాడు కాదు. మనకి ఓటు హక్కు కల్పించాడు, స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించాడు. అనేకమైన అంశాల్లో ఈ రోజున అమ్మమ్మ వయసు వాళ్ళు కూడా ఈరోజు ఆస్తి హక్కు పొందుతున్నారంటే ఆయన భిక్షే. ఈరోజు కొన్ని సామాజిక వర్గాలు అంటారు అంబేద్కర్ గారు ఆ కులం, ఆయన నిమ్న జాతి కులం అంటారు. కానీ ప్రతి ఒక్క కులానికి కూడా ఆయన సేవ చేశారు, అది గమనించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.